ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సజీవుడైన దేవుడవు, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి నిన్ను అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చి, ఈ ఉదయమున నీ బిడ్డలైన ఇశ్రాయేలునందరితో కలిసి నైనా నీ వాక్యంతో ఏకీభవిస్తుండగా నా తండ్రి, నాకు కావలసిన జీవాహారం అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి మాట్లాడుచుండగా కుమారుని ప్రత్యక్షతలు మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకునే కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందండి. ఈ గూగుల్ మీట్లో జాయిన్ ప్రతి ఒక్క బిడ్డతో నాతో మాట్లాడి మీరు మహిమ పొందవలసిందిగా వేడుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు 30వ తారీఖు జూలై మాసము 2026 సంవత్సరము. ఇజ్రాయెల్ దేశంలో 16వ తారీఖు ఆవు నెల 5867 సంవత్సరం. ఈరోజు మనమందరము ధ్యానం చేయాల్సినటువంటి లేఖన భాగములు ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12 నుండి 22 వచనాలు. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12 నుండి 22 వచనాలు నేను చదువుతున్నాను. మీ బైబిల్స్లో మీరందరూ చదువుతూ ఉండండి. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను మీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? చూడుమో, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనాను. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఏలైనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆయన తల్లిదండ్రులు లేని వానికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశియందు దయ ఉంచి అన్నవస్త్రములను అనుగ్రహించువాడు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటరి గనక పరదేశిని జాలి తలచుడి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. నీ పితరులు 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి. అప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నేను విస్తరింపచేసి ఉన్నాడు. అలాగనే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము మొదటి 9 వచనాలు. 11వ అధ్యాయము మొదటి 9 వచనాలు. కాబట్టి నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచక క్రియలను కార్యములను, ఆయన ఐగుప్తు దండునకును దాని గుర్రములకును రథములకును చేసిన దానిని, వారు మిమ్మను తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింపచేసిన దానిని, యెహోవా నేటి వరకు వారిని నశింపచేసిన రీతిని, మీరు ఈ స్థలమునకు వచ్చు వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని, రూబేనీయుడైన ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములకు చేసిన పనిని, భూమి నోరు తెరిచి వారిని వారి ఇండ్లను గుడారములను వారి యొద్దనున్న సమస్త జీవరాశులను ఇశ్రాయేలులందరి మధ్యను మింగివేసిన రీతిని, చూడకయు ఎరుగకయు ఉన్న మీ కుమారులతో నేను మాట్లాడుట లేదని నేడు తెలుసుకొనడి. యెహోవా చేసిన గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా. మీరు బలము కలిగి స్వాధీనపరచుకొనుటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొనున్నట్లును యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. అలాగునే యెషయా గ్రంథము 51వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము మొదటి 3 వచనాలు. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచునుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి.
మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మను కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా అతని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలెనగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడను. దేవునికి మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండములో 10వ అధ్యాయము 11వ అధ్యాయంలోని కొన్ని వచనాలు, అలాగనే యెషయా గ్రంథం 51వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ప్రాముఖ్యముగా మరి దేవుని యందు భయభక్తులు, హృదయ విధేయత, హృదయ సున్నతి, అబ్రహాము పిలుపు, సియోను పునరుద్ధరణ అనే ప్రధాన అంశాలు మనకు కనపడతాయి. ద్వితీయోపదేశ కాండంలో మోషే దేవుడు ఇశ్రాయేల్ నుండి ఏమి కోరుతున్నాడో స్పష్టంగా చెప్తున్నాడు. దేవునికి భయపడడం, ఆయన్ని ప్రేమించడం, ఆయన మార్గాల్లో నడవడం, అలాగే హృదయపూర్వకంగా ఆయనకి సేవ చేయడం. యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలను అబ్రహాము మరియు శారాలను జ్ఞాపకం చేసుకొని సియోనును మళ్ళీ ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోండి, అలాగనే నేను సియోన్ని మళ్ళీ ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం కొంచెం లోతుగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి అంశము, దేవుడు కోరేది హృదయ విధేయత. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12, 13 వచనాల్లో చూస్తే, నీ దేవుడైన యెహోవా నీ యొద్ద ఏం కోరుచున్నాడు? ఆయనకు భయపడుట, ఆయనను ప్రేమించుట, ఆయన మార్గంలో నడుచుట అనే కదా. ఇది తప్ప ఇంకేం కోరుతున్నాడు అని అడుగుతున్నాడు. మరి ఈ లేఖనము తోరా యొక్క సంపూర్ణంగా, అంటే ధర్మశాస్త్రము యొక్క సంపూర్ణ సారాంశం. ఆయనకు భయపడుట, ఆయనను ప్రేమించుట, ఆయన మార్గముల యందు నడుచుట ధర్మశాస్త్రం యొక్క సంపూర్ణ సారాంశం. దేవుడు బాహ్య ఆచారాల కంటే హృదయపూర్వకమైనటువంటి విధేయతను కోరుచున్నాడు. నేను బాహ్యంగా ఎన్ని బలులు అర్పించినా, ఏమి చేసినా, ఏమి కార్యాలు చేసినా దానికంటే కూడా దేవుడు హృదయంలో విధేయత కోరుకుంటున్నాడు, హృదయపూర్వక విధేయత కోరుకుంటున్నాడు. మరి మార్కు సువార్తలో 12వ అధ్యాయము 29 నుండి 31 వచనాలు మనం చూస్తే, దేవుణ్ణి ప్రేమించడం అనే గొప్ప ఆజ్ఞ ఇక్కడ మనకు కనపడుతుంది. మార్కు సువార్త 12వ అధ్యాయం 29 నుండి 31 వచనాలు. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. ప్రధానమైన ఆజ్ఞ ప్రభువుని పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ప్రభువుని ప్రేమించాలి. ఇది ప్రధానమైన ఆజ్ఞ. మరి మనము యెషయా గ్రంథము ద్వితీయోపదేశ కాండంలో కూడా దేవుడు నీతో కోరుకుంటున్నది అదే అని అంటున్నాడు. మనమేమో దేవుని దగ్గర చాలా కోరికలు కోరుకుంటాం, కానీ దేవుడు కోరుకుంటున్నటువంటి కొన్నిటిని మాత్రం మనం చేయలేకపోతా ఉన్నాం. దేవుడు మనకు అన్నీ చేయాలి. మన కోరికలన్నీ కూడా మొదటి నుండి చివరి కోరిక వరకు కూడా, ఆ చివరి కోరిక అనేది ఏది ఉండదు, ఆ కోరికలకు అంతు లేదు. కానీ దేవుడు మాత్రం నీ నుండి కోరుకుంటున్నది మనం ఖచ్చితంగా చెయ్యాలి. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని అంటున్నాడు. ప్రేమించేవాడు ఖచ్చితంగా చేసే పని ఏంటంటే ఆజ్ఞల్ని గైకొంటారు. కాబట్టి మొట్టమొదట దేవుడు కోరుకునేది హృదయ విధేయత. రెండవది హృదయ సున్నతి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వచనంలో, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి అని అంటున్నాడు. అంటే బాహ్య సంబంధమైన సున్నతి చేసుకొని ముష్కరులుగా ఉంటున్నారు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి అని అంటున్నాడు. హృదయ సున్నతి అని అంటే మనలో ఉన్న అహంకారాన్ని తొలగించుకోవడం, దేవునికి మనల్ని మనం పూర్తిగా అంకితం చేసుకోవడం, అంతరంగ పరిశుద్ధత, పవిత్రత,
ఇది శారీరక సున్నతి కంటే చాలా గొప్పది. శారీరక సున్నతి ఒక చిన్న ఆ చర్మము కట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ అహంకారం తొలగించుకోవడం, గర్వాన్ని తీసివేయడం, దేవునికి పూర్తిగా అంకితం అవడం, అంతరంగ పరిశుద్ధత అనేది హృదయ సున్నతి. మరి అపోస్తుడైనటువంటి పౌలు మరి రోమీలకు రాస్తూ 2వ అధ్యాయము 28వ అధ్యాయము 29వ వచనం. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28, 29 వచనాలు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. అంతరంగమందు యూదుడిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతరంగమందు సున్నతి చేయబడి అంతరంగమందు యూదుడిగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఇది దేవుడు మనల నుండి ఆశిస్తున్నాడు. కాబట్టి బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు అని అంటున్నాడు. చాలా స్పష్టంగా మొదటి అంశము హృదయ విధేయత, రెండవ అంశము మరి హృదయ సున్నతి. మరి పౌలు కొలస్సీలకు రాస్తూ 2వ అధ్యాయము 11వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మీరును క్రీస్తు సున్నతి యందు అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, హృదయ సున్నతి, క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందిరి. యూదులందరూ చేతులతో చేయబడిన సున్నతి పొందుకున్నారు, కానీ క్రీస్తు నందు మనము చేతులతో చేయబడని సున్నతి, అది హృదయ సున్నతి అని మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి హృదయము ద్వారా విధేయత, హృదయంలో విధేయత, అలాగనే హృదయ సున్నతి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మూడవది, అన్యులకు ప్రేమ చూపే దేవుడు. అన్యులను విడిచిపెట్టేవాడు కాదు, అన్యులను కూడా ప్రేమించిన దేవుడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17, 19 నుండి చూస్తే ఆయన పక్షపాతము చూపనివాడు, అన్యులను కూడా ప్రేమిస్తున్నాడు. అన్యులకి అలాగనే విధవరాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఆహారము, వస్త్రాలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమించేది క్రియల్లో చూపిస్తూ ఉన్నాడు. అన్యులను ప్రేమించడము మరి దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప పాఠం. మరి దేవుడు గనక అది నేర్పించకపోతే మనం అన్యుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పలేం. ఎందుకంటే అక్కడ మనకు గుర్తు చేస్తాడు, ఐగుప్తులో ఇశ్రాయేలులందరూ కూడా ఒకప్పుడు అన్యులుగానే జీవించారు. మీరు అన్యులుగా ఉన్నారు కాబట్టి, మీరు ఇప్పుడు ఐగుప్తు దేశంలో అన్యులుగా ఉన్నారు కాబట్టి కొంతకాలము మీరు బయటకు వచ్చిన తర్వాత అన్యులను ప్రేమించమంటున్నాడు. మీ స్థితి ఏంటో మీకు తెలుసు. ఆ అన్యులుగా ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో ఉన్నారో, మిమ్మల్ని ఎలాగున అణచివేశారో తెలుసు. కాబట్టి ఇప్పుడు బయట ఉన్న అన్యులను మీరు ప్రేమించాలి, వాళ్ళకు దేవుని ప్రేమను చూపించాలి అని దేవుడు చెప్తున్నాడు. మరి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు మనం చూసుకుంటే పక్షపాతము అస్సలు వద్దు అని అంటున్నాడు. మరి 6వ వచనంలో మనం చూస్తే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మల్ని న్యాయ సభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా అని అంటాడు. 8వ వచనంలో మెట్టుకు నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుమను లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చినడలా బాగుగానే ప్రవర్తించువారగుదురు. 9వ వచనం, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు అని అంటున్నాడు. అంటే పక్షపాతము చూపిస్తే మనము ధర్మశాస్త్రం ప్రకారము అపరాధులము, పాపము చేసిన వారం అవుతాము అని స్పష్టంగా చెప్తున్నాడు. మత్తయి సువార్తలో 25వ అధ్యాయం 35వ వచనంలో, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి అని అంటున్నాడు. అంటే పరదేశులను, అన్యులను మనం చేర్చుకోవాలి. నేను అన్యుడనై ఉండగా, నేను పరదేశినై ఉండగా మీరు నన్ను చేర్చుకొంటిరి అని అంటున్నాడు. కాబట్టి మరి యేసు ప్రభుకి పేరు పాపుల స్నేహితుడు. మరి ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాడు.
మనం పక్షపాతం చూపించకూడదు. ధనవంతులని పేదవారని పక్షపాతం చూపించకూడదు. ఉన్నత వర్గాలని మరి నిమ్న వర్గాలని అలాంటి పక్షపాతాలు ఏవి కూడా చూపించకూడదు. 3 విషయాలు చూసుకున్నాం. దేవుడు కోరేది హృదయ విధేయత, దేవుడు కోరేది హృదయ సున్నతి, దేవుడు కోరేది అన్యులను ప్రేమించమని. 4వది అబ్రహామును మరి విశ్వాసానికి మూలంగా వాక్యంలో మనకు చూపిస్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1-2 వచనాల్లో, నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచునుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాన్ని ఆలోచించుకొనడి. 2వ వచనం, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మను కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. బండ ఇక్కడ ప్రస్తుతానికి మాత్రము అబ్రహాముకి సాదృశ్యముగా ఉంది. ఆ తర్వాత గుంట ఇక్కడ శారాకు సాదృశ్యంగా ఉంది. అబ్రహామును గురించి ఆలోచన చేయుడి అని అంటున్నాడు. అతనిని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లు చేసి తిని. మనము క్రొత్త నిబంధనలో మనం చూసుకున్నాం. యేసు ప్రభు దగ్గర వచ్చి మరి బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గర మేము అబ్రహాం సంతానం అని చెప్పుకునేవాళ్ళు. క్రియలు చేయట్లేదు కానీ అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు. క్రియలు చేయాలంటే విశ్వాసం ఉండాలి. మరి విశ్వాసం లేని క్రియలు మృతం. కాబట్టి మరి ఈ విశ్వాసం అంటే హీబ్రూలో ఎమునా అని అంటారు. ఎమునా అబ్రహాము మరి విశ్వాసానికి సాదృశ్యంగా ఉంటున్నాడు. ఒక వ్యక్తిని దేవుడు పిలిచి అతని ద్వారా ఒక జనాంగాన్ని తయారు చేశాడు. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము విస్తరించబడును అని అంటున్నాడు. ఆ ఆకాశ నక్షత్ర సంతానంలో ఈరోజు నీవు నేను ఉన్నాం. మరి అబ్రహాము విశ్వాసానికి తండ్రిగా మరి రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-22 వచనాలు మనం చూస్తాం. మరి నీ సంతానం ఇలాగున ఉండునని చెప్పిన దాన్ని బట్టి కాబట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని అంటున్నాడు. శారా గర్భము మృతతుల్యమై ఉన్నప్పటికీ కూడా అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. 22వ వచనంలో అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను అని అంటున్నాడు. అంటే పరిస్థితులు మన కలెదుట చీకటిగా ఉన్నప్పుడు, దారి లేనప్పుడు, మరి ఎటువంటి అవకాశాలు లేనప్పటికీ కూడా అబ్రహాము దేవుని మాటను నమ్మాడు, విశ్వసించాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. మృతతుల్యమైనటువంటి గర్భము ఉన్నప్పటికీ కూడా అతడు విశ్వసిస్తే దేవుడు శారాకి గర్భము తెరిచాడు. కాబట్టి అబ్రహాము విశ్వాసానికి మూలంగా ఎలాగున్నాడో మనము కూడా అబ్రహాము మా తండ్రి అని చెప్పుకోవడం కంటే అబ్రహాము కలిగినటువంటి విశ్వాసం మన జీవితంలో కలిగి ఉండాలని దేవుడు నేర్పిస్తున్నాడు. 5వది మరి సీయోన్ని పునరుద్ధరించుట. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. అరణ్య స్థలాలన్నీ ఏదేనుగా చేస్తూ ఉన్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును అని అంటున్నాడు. ఆనంద సంతోషములు దేవుడు తిరిగి సియోనుకి దయచేస్తున్నాడు. ఇది కేవలము భౌతిక పునరుద్ధరణ మాత్రమే కాదు అనంటే ఇది ఆత్మీయ పునరుద్ధరణ కూడా. దేవుని ఆశీర్వాదము నిబంధన విశ్వాసానికి కొనసాగింపుగా వస్తూ ఉంటుంది. నువ్వు ఆ నిబంధనను విశ్వసిస్తూ నీ ఆత్మీయ జీవితం కొనసాగిస్తూ ఉంటే దేవుని ఆశీర్వాదము నిన్ను వెంబడిస్తూ ఉంటుంటుంది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో కొన్ని మాటలు మనం చూద్దాం. మరి దేవుడు అంతగా పునరుద్ధరణ రెస్టోరేషన్ అంటే అంత కొత్తగా చేయడం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1-5 వచనాలు మనం చూసుకుంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1-5 వచనాలు.
అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు అని అంటున్నాడు. మరి ఇప్పుడు మనం యెషయా గ్రంథంలో ఏం చూసుకున్నాము? పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వాళ్ళు చేయిచున్నాను. పాతదంతా తీసేస్తున్నాడు దేవుడు, కొత్తగా చేస్తున్నాడు. ఎడారి భూములను యెహోవా తోట వలెగునట్లు చేయిచున్నాడు. యెహోవా తోటలో ఒక ఎండుగడ్డ ఉండదు, ఒక ఎండిపోయిన చెట్టు ఉండదు, ఎండిపోయిన కాలువలు ఉండవు. అన్ని సజీవంగా ఉంటాయి. సజీవ నదులు, అలాగనే సజీవమైనటువంటి చెట్లు ఉంటాయి యెహోవా తోట. అలాంటిది దేవుడు తారుమారు చేస్తూ ఉన్నాడు. పాత పరిస్థితుల్లో నుండి దేవుడు కొత్త పరిస్థితుల్లోనికి మారుస్తూ ఉన్నాడు. ఇక్కడ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అని అంటున్నాడు. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయింది, సముద్రమునికను లేదు. 2వ వచనం, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందరు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనక రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. దేవుడు సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో పాత అరణ్య పరిస్థితి, పాత ఎడారి పరిస్థితిని అంతా కూడా తీసివేసి దేవుడు నూతనముగా చేయబోతా ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తున యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి ప్రతి క్షణం మనం క్రీస్తునందు ఉండాలి. అవసరాన్ని బట్టి క్రీస్తునందు ఉండడం కాదు, కానీ ప్రతి క్షణము మనం శ్వాస తీసుకుంటున్న ప్రతిసారి కూడా క్రీస్తునందే మనం ఉండాలి. అప్పుడు మనం నూతన సృష్టిగా ఉంటాం. కాబట్టి దేవుడు మరి 5 విషయాలు మనకి ఈరోజు నేర్పిస్తున్నాడు. దేవుడు కోరేది హృదయ విధేయత, దేవుడు కోరేది హృదయ సున్నతి, దేవుడు కోరేది అన్యులకు ప్రేమ చూపించడం, దేవుడు కోరేది అబ్రహాం లాంటి విశ్వాసం కలిగి ఉండాలని, దేవుడు నీ జీవితంలో పాతవి తీసేసి కొత్తవి చేయాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ కోరికలన్నీ మన జీవితంలో జరిగేలాగా మన ఆధ్యాత్మిక జీవితం ఉండాలి. కొన్ని రెఫరెన్సులు మీకు చెప్తాను, రాసుకోండి. మరి ఫిలిప్పీలకు రాసినటువంటి 2వ పత్రిక 12-13 వచనాల్లో భయభక్తులతో రక్షణను కొనసాగించమని చెప్తున్నాడు. అలాగనే మొదటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 భయభక్తులతో రక్షణను కొనసాగించాలి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 8-10 వచనాలు అబ్రహాము విశ్వాస ప్రయాణం గురించి చెప్తున్నాడు. అలాగనే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, దేవుని ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 11-22 వచనాలు చూస్తే యూదులు అన్యులు అందరూ ఒకటే, అందరూ కలిసి దేవుని దృష్టిలో ఒక కుటుంబముగా దేవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము ఈ 2 లేఖన భాగాలు, ద్వితీయోపదేశ కాండము అలాగనే యెషయా గ్రంథం, మరి నిబంధన జనుల హృదయ మార్పును దేవుడు కోరుకుంటున్నాడు. అబ్రహాముకు చేసిన వాగ్దానాల నెరవేర్పును దేవుడు కోరుకుంటున్నాడు. మరి ముగింపులో ఒక మాటను మీకు తెలియచేస్తాను. దేవుడు తన ప్రజల నుండి ఈ బాహ్య సంబంధమైన ఆచారాలు కాకుండా హృదయంలో నుండి వచ్చే ప్రేమ, విధేయతను, విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. అబ్రహాము విశ్వాసము, అబ్రహాము జీవితంలో శారీరక సున్నతి కంటే అతని జీవితంలో హృదయ సున్నతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది మన జీవితంలో దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మన అంశము హృదయ విధేయత, హృదయ సున్నతి. ఈ 2 కూడా కలిసి మనము దేవుని మహిమపరిస్తే మన పాత జీవితాన్ని అంతా కూడా దేవుడు
మరి క్రొత్తదిగా చేయబోతున్నాడు. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.